వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. అనుష్క మరోసారి కత్తి పడుతోంది. విక్రమార్కుడితో క్రేజీ హీరోయిన్ అనిపించుకున్న బొమ్మాళి మరోసారి ఓ అద్భుతమైన క్యారెక్టర్ కోసం తెగ కష్టపడుతూ ఆల్ రౌండర్ అనిపించుకోవాలనుకుంటోంది. మధ్య మధ్యలో గ్లామర్ తో, అప్పుడప్పుడు నటనతో ఆకట్టుకుంటోంది. అనుష్కకు రొటీన్ గా గ్లామర్ రోల్స్ పోషించి బోర్ కొట్టడంతో గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవిలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకతీయ సామ్రాజ్యపు కీర్తిని నలుదిశలా చాటిన రుద్రమదేవి క్యారెక్టర్ లో పవర్ఫుల్ గా నటించేందుకు అనుష్క తెగ కష్టపడుతోంది. ఈ సినిమా కోసం అనుష్క కత్తి యుద్ధం, కర్రసాముతో పాటుగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటోంది. అందానికి 5 అడుగుల సాక్ష్యం అనుష్క. ఈ భామ చీర కడితే ఆ నడుమంపుల్లో పడి నలిగిపోయే కుర్రాళ్ళెంతమందో. మోడర్న్ డ్రెస్సుల్లో కవ్విస్తే ఈ యోగా భామ చూపుల్లో చిక్కుకుని విలవిల్లాడే కుర్రప్రాయాలెన్నో. వయసు 30 దాటినా ఇంకా కుర్ర హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో రెచ్చిపోతోంది కన్నడ కస్తూరి. కన్యాకుమారి కన్యాకుమారి గుండెల్లోకి చేరాలంటే అటువైపు మాదారి వీణాకుమారి వీణాకుమారి గడల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి సరి కన్నా మెచ్చగా నాతో ముచ్చటలాడాలి వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ముదురు వయసులో వరుస సినిమాలతో రెచ్చిపోతోంది యోగా బ్యూటీ. 2012లో 2 సినిమాల్లో కనిపించిన జేజమ్మ ఈ ఏడాది ఏకంగా 7 సినిమాలను రంగంలోకి దింపుతోంది. తమిళనాట 3, తెలుగులో 5 సినిమాలతో యమ బిజీగా ఉంది అనుష్క. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అయితే సినిమాకు డిఫరెన్స్ చూపిస్తోంది అనుష్క. మిర్చితో ఈ ఏడాది అకౌంట్ ఓపెన్ చేయనుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రిచా మరో హీరోయిన్ గా నటిస్తోంది. రచయిత కొరటాల శివ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మిర్చి 2013 ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. తెలుగులో ఈ మధ్య హిట్స్ లేని అనుష్కకు మిర్చి విజయం తప్పనిసరి. ఈ సినిమాలో చాలా గ్లామరస్ గా నటిస్తోంది అనుష్క. ఇలా అయితే రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్యవు. ఆడపిల్లను కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. ఏమున్నాడు బాబు. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయిదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మనిషిన వాడు చిరుతపులంట. మరోవైపు విద్యా బాలన్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ కహాని తెలుగు వెర్షన్ లో నటించేందుకు అనుష్క ఒప్పుకుంది. భర్తను వెతుకుతూ ఇండియా వచ్చే ఎన్ఆర్ఐ గర్భిణి క్యారెక్టర్ లో విద్య నటన అందరినీ మెప్పించింది. ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 80 కోట్లు వసూలు చేసింది. తెలుగులో శేఖర్ కమ్ముల ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళుతుంది. ఇలా 2 వరుస లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది జేజమ్మ. లేటెస్ట్ గా మరో క్రేజీ సినిమాలో నటించేందుకు అనుష్క సైన్ చేసింది. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ మూవీలో నటించేందుకు అనుష్కను సెలెక్ట్ చేసుకున్నాడు రాజమౌళి. తన కెరీర్ లో ఫస్ట్ టైం రాజమౌళి ఓ హీరోయిన్ రిపీట్ చేస్తున్నాడు. విక్రమార్కుడు తర్వాత అనుష్క రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. అంతేకాదు మిర్చి, బిల్లా తర్వాత వచ్చిన ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మొత్తానికి 7 అదిరిపోయే సినిమాలతో అనుష్క సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేయడానికి రెడీ అయిపోతోంది. కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే, చాటుగా నడుములు చూస్తే పోతుందే మతిపోతుందే, లేటుగా ఎంత దాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదే
బాలీవుడ్ లో కమెడియన్స్ గా మారుతున్న రైటర్స్ ఎవరో చూద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.